తలలేని సింహం మనిషిని కొరికి చంపిందన్నట్టు ఈ పాకిస్తాన్ సైన్యం భారత సైన్యాన్ని చంపుతుంటే ఏమీ చెయ్యకుండా ఉండడం ఏమిటో నాకేమీ అర్థం కావడం లేదురా. నాన్న, నీలాంటి కొడుకుల్ని యుద్ధంలో పోగొట్టుకున్న మా లాంటి తల్లిదండ్రులు ఒంటరిగా మిగిలి అనాథలుగా మారిన ఇలాంటి వాళ్ళ బాధలు తీరేదెప్పుడు నాన్న? ఇలాంటి వాళ్ళ బాధలు తీరేదెప్పుడు నాన్న? ఏంటండి మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? ఏముందే, రోజు పడే బాధేగా. దేశానికి ఆర్మీ ఉందని దేశం చాలా ధైర్యంగా ఉంది. మాకు ఓ కొడుకున్నాడని ధైర్యంగా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఆ ధైర్యం లేదు నాన్న. ఇలా ఇంకెన్నాళ్ళు బాధపడతారండి? మీరే ఇలా ఎప్పుడు ఏడుస్తూ ఉంటే నాకు ధైర్యం చెప్పేది ఎవరు? సరే, టైం అయింది, లేచి తయారుగండి. తెలుగు భాష ప్రాచీనత ఏమిటో మనం తెలుసుకున్నట్లయితే, పాటితూ మునకున్ పాటియౌ నేని పాటింప సోలయౌ పాటియ కాదే. బాబు, మా ఇంటికి వస్తావా? నీకు మంచిగా భోజనం పెట్టించి మంచిగా చదివిస్తాను. నాతో పాటు రా. బాబు, ఏం పేరు నీ పేరు? తెలియదు. అమ్మ నాన్న ఎక్కడున్నారు? తెలియదు. భోంచేశావా? తిన్నావా? నాన్న, ఇప్పటి నుంచి నీ పేరు విక్రమ్. నా కన్న కొడుకులా చూసుకొని పెంచి నిన్ను డాక్టర్ చదివిస్తాను నాన్న. నాన్న పెద్దగయ్యాక డాక్టర్ కావాలి. డాక్టర్ అయి పేదవాళ్లకు మంచి వైద్య సహాయం చేయాలి. సరేనా? సరే. నానా, నాకు భోపాల్లో డాక్టర్ జాబ్ వచ్చింది, వెళ్తున్నాను. క్షేమంగా వెళ్ళిరా నాన్న. ఆ విక్రమ్. నానా, చెప్పు నాన్న. పండగకి ఇంటికి వస్తున్నా. రైల్వే స్టేషన్కి రా నాన్న. జాగ్రత్తగా రా నాన్న. చిన్నా, నీ పేరేం పేరు బాబు? నా పేరు వెంకటేష్. ఏ ఊరు? తెలియదు. మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? లేరు. మరి ఎక్కడుంటావు? ఎక్కడనే ఉంటా. తిన్నావా? ఎందుకు నాన్న బాధపడుతున్నావు? నేను విని చూస్తుంటే నా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి నాన్న. నాన్న బాధపడకు, మేమున్నాం కదా నాన్న. పద, నీ కొరకు మీ అమ్మ ఎదురు చూస్తూ ఉంది. నాన్న, వీడు అనాథ, వీని మన ఇంటికి తీసుకువెళ్దాం నాన్న. తప్పకుండా తీసుకెళ్దాం. కానీ నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న. ఆస్తులు ఎలా సంపాదించుకోవాలో నేర్చుకుంటున్న ఈ కాలంలో ఒక అనాథ బాలుణ్ణి పెంచుకుందామన్న ఆలోచనతో ఎదిగిన నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది నాన్న. బాగా చదువుకోవాలి. చదువుకున్నాక ఏమైతావు? పోలీస్. నానా విక్రమ్, నీ ఫోన్ వస్తుంది చూడు నాన్న. ఫోన్ ఎత్తు నాన్న. ఏమండి, బాబు స్నానానికి వెళ్ళాడండి. ఫోన్ మీరే లిఫ్ట్ చేయండి. సరేలే. హలో. నాన్న, డాక్టర్ అన్నావుగా, మరి ఆర్మీ నుండి కాల్ వచ్చిందేమిటి? నిజానికి మీ ఉద్దేశం? నిజంగా మీ ఉద్దేశం వాణ్ణి డాక్టర్ చేయాలనేనా? కాదు, కానీ ఒక ఉపాధ్యాయుడిగా ఆర్మీలో చేరమనే ప్రోత్సహిస్తాను. అయినప్పటికీ తండ్రిగా వీణ్ణి కూడా పోగొట్టుకోవద్దనే వీణ్ణి డాక్టర్ కమ్మన్నాను. ఒకరోజు మీరు పేపర్ చదువుతున్నారు. ఆర్మీ వాళ్ళు చనిపోయిన వార్త చూసి కోపంతో పేపర్ చింపారు. అది నేను చూశాను. అప్పుడే నిర్ణయించుకున్నా ఆర్మీలో చేరాలని. అది నాన్న, అందుకే ఆర్మీలో చేరాను.
ఠీకే సార్ మై ఆరు సార్. అమ్మా నేను వెళ్ళొస్తా అమ్మా. క్షేమంగా వెళ్ళిరా నాన్న. నాన్న, నేను డాక్టర్ కమ్మనే చెప్పాను, కానీ నిజంగా నువ్వు ఈ మిలిటరీలో చేరడమే నాకు చాలా ఆనందంగా ఉంది. నా కోరిక నెరవేర్చినందుకు చాలా సంతోషంగా ఉంది నాన్న. అది నా బాధ్యత. నాన్న, నేను గనుక ఆర్మీలో చనిపోతే వీడే నీ కొడుకు నాన్న. దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్న వీర జవాన్లకు, దేశ రక్షణకై ముందుకొస్తున్న యువతకు మా ఈ చిత్రం అంకితం. మీ సదాశివ.